హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, మనకైతే మాఘమాసంలో వచ్చే పౌర్ణమి ఎంతో విశేషమైనదండి. ఆ పౌర్ణమి అయితే 23 ఈరోజు శుక్రవారం వస్తుందండి. శుక్రవారం వచ్చి శనివారం సాయంత్రం వరకు ఉంటుంది ఈ పౌర్ణమి గడియలు. అయితే ఈ పౌర్ణమికి అయితే చాలా మంచిదండి. ఈ పౌర్ణమి చాలా విశేషమైనది. మాఘమాసం అంటేనే పూజల మాసం అని అంటారు. మాఘమాసంలో చాలా ప్రత్యేకమైనది కదా ఆ మాఘమాసం కూడా. ఈ మాఘమాసంలో ఈ పౌర్ణమి చాలా విశేషమైనదండి. ఈ పౌర్ణమి రోజు అయితే మనం లక్ష్మీ అమ్మవారికి పూజిస్తే చాలా మంచిదండి. అలాగే చంద్రుని కూడా పూజిస్తే చాలా మంచిది. ఏంటంటే ఈరోజు శుక్రవారం కదా, శుక్రవారం పౌర్ణమి గడియల్లోనే మనం లక్ష్మీ అమ్మవారికి పూజిస్తే చాలా మంచిదండి. ఈ లక్ష్మీ అమ్మవారికి అయితే మనం ఏ దీపం పెడితే మంచిది, ఏ హారతి ఇస్తే మంచిదని, అలాగే ఏం దానాలు చేస్తే మంచిది, ఈరోజు పౌర్ణమి కదండి. పౌర్ణమి గడియల్లో సాయంత్రం పూజ చేసుకుంటే మంచిదండి. అలాగే రేపు శనివారం 24 సాయంత్రం వరకు పౌర్ణమి గడియలు ఉన్నాయి కాబట్టి రేపు సాయంత్రం వరకు చెయ్యొచ్చండి. ఏం చేస్తే మంచిది, ఏ దీపం పెడితే మంచిదని ఈ వీడియోలో చెప్తానండి. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. లైక్ అయితే చేయటం లేదు, మీరు లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేషన్గా ఉంటుంది. మరొక మంచి వీడియో చేయడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి. ప్లీజ్ అండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటంటే ఈ వీడియో అయితే మీకు యూజ్ఫుల్ అవుద్దని అనుకుంటున్నాను. ఈరోజు అయితే మనకి మాఘమాసంలో వచ్చే పౌర్ణమి అండి. పౌర్ణమి గడియలు అయితే సాయంత్రం వేళలో ఉన్నాయి. రేపు సాయంత్రం వరకు పౌర్ణమి గడియలు ఉన్నాయి. ఈరోజు శుక్రవారంతో సంబంధించి పౌర్ణమి గడియలు వచ్చాయి కాబట్టి చాలా మంచి రోజు అండి. ఏంటంటే ఈరోజు మనము పూజ చేస్తే చాలా మంచిది. లక్ష్మీ అమ్మవారికి పూజిస్తే చాలా మంచిది. ఏంటంటే మనము ఈరోజు సాయంత్రం అయితే లక్ష్మీ అమ్మవారి దగ్గర ఒక దీపం పెడితే చాలా మంచిది. ఆ దీపం ఏంటో కూడా వీడియోలో షేర్ చేస్తానండి. ఏంటంటే నేనైతే ఇప్పుడు దేవుడి పటాలకి పువ్వులు అనేది పెడుతున్నాను. ఏంటంటే మనం ఈరోజు చేసిన పూజ అయితే చాలా విశేషమైన పూజ అండి. ఏంటంటే నేను పీట మీద పెట్టి చేద్దామని అనుకున్నాను. అంతట్లా నా ఫోన్ అనేది హ్యాంగ్ అయిపోయింది. దానివల్ల నేను దేవుడి గదిలోనే చూపిస్తున్నానండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కింద చేయనవసరం లేదు. ఏంటంటే వీడియో కోసం పీట మీద పెట్టి చెయ్యాలి. కానీ ఈరోజైతే నేను దేవుడి గదిలోని ఈ దీపం అనేది ఎలా వెలిగించాలనేది నేను వీడియో అనేది షేర్ చేస్తున్నానండి. వీడియో చూసి నచ్చితే షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి. లైక్ చేస్తే నేను చెప్పాను కదా, నాకు మోటివేషన్గా ఉంటుంది. ఏంటంటే ఈరోజు శుక్రవారం కదండి. శుక్రవారం అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం. శుక్రవారం రోజున పౌర్ణమి పడడం కూడా చాలా మంచి రోజు అండి. మనం పౌర్ణమి పూజ ఏంటంటే సాయంత్రం వేళ చేస్తాము. సాయంత్రం వేళ చేస్తేనే చాలా మంచిదండి. ఏంటంటే సాయంత్రం పూట్ల ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిది. దానికైతే మనం ఒక దీపం వెలిగిస్తే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం అండి. ఈ మాఘమాసం పౌర్ణమి రోజే కాకుండా ఉట్టప్పుడైనా శుక్రవారం పూట్ల ఇలా ఈ దీపం అనేది పెడితే చాలా మంచిదండి. ఆ దీపం ఏంటి కాదండి, క్షీరదీపము. ఆ క్షీరదీపం లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం అండి. ఏంటంటే ప్రతి శుక్రవారం లేదా లక్షవారం మాఘమాసం మనం పూజలు చేసే టైంలో కూడా ఇలాగ మనం చేసుకుంటే చాలా మంచిదండి. ఇప్పుడైతే ఆ దీపం అనేది ఎలా పెట్టుకోవాలనేది నేను షేర్ చేస్తున్నాను. ఇంకా పౌర్ణమి రోజైతే మనము లక్ష్మీ అమ్మవారితో సహా చంద్రుని కూడా పూజిస్తే చాలా మంచిదండి. మనం ఎలాగ పూజ అనేది సాయంత్రమే చేస్తాం కదా, అలాగే మనం లక్ష్మీ అమ్మవారికి నైవేద్యం అనేది పెడతాం కదా, ఆ నైవేద్యం పరమాన్నం పెడతాం కదా. మనం లక్ష్మీ అమ్మవారి దగ్గర పూజ చేసిన తర్వాత చంద్రుని కూడా పూజ చేసుకొని ఈ పరమాన్నం చేస్తాం కదా, ఆ పరమాన్నం మనం బయట వెన్నెల్లో పెట్టి తర్వాత మనం ప్రసాదంగా స్వీకరిస్తే చాలా మంచిదండి. ఈ పౌర్ణమి రోజు అయితే ఇలా చేస్తే చాలా మంచిది. అలాగే మాఘమాసంలో వచ్చిన పౌర్ణమి కదండి. ఈ పౌర్ణమి రోజు అయితే దానాలు చేసినా చాలా మంచిదండి. దానాలు అలాగే సముద్ర స్నానం చేసినా చాలా మంచిది. మనము గొడుగు అనేది దానం చేసినా చాలా మంచిది. ఎంత దానం చేస్తే అంత మంచిదండి. ఈ మాఘ పౌర్ణమి రోజు అయితే మనం ఎన్ని దానాలు చేస్తే అంత మంచిది. అలాగే సముద్ర స్నానాలు కూడానండి. ఇంకా సముద్రం దగ్గరికి వెళ్ళలేము అని అనుకునే వాళ్ళు ఇంట్లోనే మనము నీటిలో చేయి పెట్టి గంగాదేవిని
అలాగా మనసులో అనుకొని, అలాగే కొంచెం కల్లుప్పు అనేది ఆ నీటిలో వేసుకొని గంగాదేవిని మనసులో అనుకొని మనం స్నానం చేసినా చాలా మంచిదండి. ఈరోజు పౌర్ణమి రోజు ఇలా చేస్తే చాలా మంచిది. ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి అంత విశిష్టత ఉందండి. అలాగే చంద్రునికి కూడా సాయంత్రం పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది. పూజ చేసుకుంటూ చెప్పాను కదా, ఈరోజు శుక్రవారంతో సంబంధించి వచ్చింది కాబట్టి సాయంత్రం ఏంటంటే పూజ చేసుకొని మనం వెన్నెల్లో ఇలాగ మనం చేసిన ప్రసాదం అనేది పెట్టి తర్వాత ఇంటందరూ ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే ఆరోగ్య సమస్యలున్నా పోతాయండి. చాలా మంచిది ఇలాగైతే. ఇంకా మనమైతే ఆ దీపం ఎలా పెట్టుకోవాలంటే ఇక్కడ చూసారు కదా, నేను సింపుల్గా ఇది దేవుడు మనం పూజా మందిరంలోనే నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఏంటంటే ఈ దీపం ఎలా పెట్టుకోవాలంటే కిందన ఒక ప్లేట్ పెట్టుకోవాలండి. ప్లేట్ తర్వాత మీ దగ్గర ఇత్తడిది ఏది ఉంటే అది ఇంక బౌల్ లాంటిది పెట్టుకోవాలి. ఇత్తడిది ఎలాంటివి ఉన్నా పర్వాలేదండి, పెట్టి ఇలా పెట్టుకోవాలండి. తర్వాత ఆవు పాలన అనేది వేసుకోవాలి. నేను వీడియో చేస్తున్నాను కాబట్టి ఆవు పాలు నా దగ్గర లేవు ప్రస్తుతానికి. లక్షవారం నేను ఈ వీడియో చేశాను కదా, మామూలు పాలు అనేది వేసానండి. ఆ పాలు ఆ కప్పులో వేసిన తర్వాత అందులో ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ ఈ పాలలో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దీపం అనేది పెట్టుకోవాలి. ముందు పాలు అనేది వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత ఇక్కడైతే ఆయిల్ అనేది నేను నువ్వుల నూనె అనేది వేసుకుంటున్నానండి. నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు లేదా ఆవు నెయ్యి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర నువ్వుల నూనె ఉంది, అదైతే వేసుకుంటున్నాను. ఇంకా మనం ఆ పాలు పైన ఈ నూనె అనేది వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇంకా మనం దీపం అనేది పెట్టుకోవాలి. 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేసుకొని ఇలాగా మనం పాలు అలాగే నువ్వుల నూనె వేసుకున్నాం కదా, నెయ్యి కూడా వేసుకోవచ్చు చెప్పాను కదండి. అందులోనైతే ఈ ఒత్తిని అనేది వేసుకొని ఈ ఒత్తు దీపం పెడితే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం అండి. అలాగే ఈ దీపం అనేది మనం శుక్రవారాల్లో పూట పెట్టుకున్నా చాలా మంచిది. మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అవుద్ది అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు శుక్రవారం కదండి, ఈరోజు శుక్రవారం పౌర్ణమి. సాయంత్రం ఇలా ఈ ఒక్క దీపం పెట్టుకోండి చాలు. చాలామంది ఉపవాసం కూడా ఉంటారండి. ఈరోజు ఉదయం దీపం పెట్టుకొని సాయంత్రం ఇలాగ క్షీర దీపం పెట్టుకుంటారు. అలాగే 5 ఒత్తులు కలిపి హారతి ఇస్తారండి. హారతి ఇస్తారు, అలాగే కుంభహారతి ఇస్తారు. అలాగే 5 ఒత్తులు పెట్టి లక్ష్మీ అమ్మవారికి హారతి అనేది ఇస్తారు. ఆ హారతి కూడా చాలా మంచిదండి. పంచహారతి అంటారు కదా, పంచహారతి ఇచ్చినా చాలా మంచిది. అలాగే కుంభహారతి ఇస్తారు, చాలా మంచిది. ఎవరికి తోచినట్టు ఎవరి సాయశక్తిలో వాళ్ళు చేసుకుంటారండి. మీరు ఉపవాసం ఉంటే ఉండొచ్చు ఈరోజు, కానీ ఉపవాసం లేని వాళ్ళు ఏం చేస్తారంటే సాయంత్రం ఇలాగ దీపం అనేది కనీసం స్నానం అనేది చేసుకొని ఈ దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి. నైవేద్యం కింద మీరు వండగలిగితే పరమాన్నం అనేది పెట్టుకోవచ్చు, లేదంటే పాలు బెల్లం ముక్క నైవేద్యం పెట్టినా చాలండి. పెట్టిన తర్వాత మనం వెన్నెల్లో ఇలాగా మనము చేసిన ప్రసాదం అనేది పెట్టుకొని తింటే చాలా మంచిదండి. చెప్పాను కదా, సముద్ర స్నానం కూడా చాలా మంచిది. రేపు ఉదయాన్నే కూడా చేసుకోవచ్చండి. పౌర్ణమి గడియలు ఈరోజు సాయంత్రం నుంచే వస్తున్నాయి కదా, ఈరోజు సాయంత్రం ఏంటంటే వెళ్ళి చెయ్యొచ్చు లేదా రేపు ఉదయాన్నైనా చెయ్యొచ్చు. ఎందుకంటే రేపు సాయంత్రం వరకు ఉన్నాయి కదా. ఇలా మనం లక్ష్మీ అమ్మవారి పూజ ఏంటంటే సాయంత్రం పౌర్ణమి గడియలు అలాగే సాయంత్రం కలిసి వచ్చింది కాబట్టి శుక్రవారం చాలా మంచి రోజు కాబట్టి మనం సాయంత్రం దీపం పెట్టుకొని రేపు వెళ్ళి సముద్ర స్నానం చేయొచ్చు. చెప్పాను కదా, సముద్ర స్నానం చేయలేని వాళ్ళు ఇంట్లోనే మనం స్నానం చేసే బకెట్లో కొంచెం కల్లుప్పు అనేది వేసుకొని గంగమ్మని అలాగా మనసులోని తలుచుకొని స్నానం చేస్తే చాలా మంచిదండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మటు లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేసి షేర్ చేస్తే నాకు యూస్ఫుల్గా ఉంటుంది. చూసారు కదా, ఇంకా దీపం పెట్టిన తర్వాత హారతి అనేది ఇస్తున్నాను. ఈ వీడియో అయితే షేర్ చేయండి. నచ్చితే మటు లైక్ చేయడం మర్చిపోవద్దు. నేనైతే మీ అందరికీ ఈ దీపం యూజ్ఫుల్ అవుద్దని అనుకుంటున్నాను. ఏంటంటే ఈరోజు పౌర్ణమి రోజే కాదండి, ఎప్పుడైనా శుక్రవారం పూటలో ఈ దీపం అనేది పెడితే చాలా మంచిది. లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం ఈ దీపం ఎలా పెడితే చాలా మంచిది. నేనైతే నైవేద్యంగా ఇంకా జాంకాయలు అనేది పెట్టానండి. ఈ వీడియో నిన్నే పెడదాం అనుకున్నాను, నా ఫోన్ అయితే హ్యాంగ్ అయిపోయింది, దానికోసం అయితే పెట్టలేదండి. ఇంకా ఈ వీడియో ఇప్పుడు షేర్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నేను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఏంటంటే మంచి యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్ బాయ్.